హాయ్ అండి. ఈరోజైతే నేను దొండకాయ రైస్ అయితే చేశానండి. దానికి కావాల్సినవి జీలకర్ర, శనగపప్పు, ధనియాలు, ఇంకా సోంపు, కొబ్బరి ముక్కలు, 3 ఎండుమిర్చి, కొంచెం మిరియాలు. ఇవన్నీ మనము దోరగా వేయించుకొని, ఫ్రై చేసుకొని మిక్సీ జార్‌లో అయితే వేసుకోవాలండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత ఇవన్నీ వేయించుకోవాలండి. లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మాడనివ్వకూడదు. జస్ట్ ఇలాగా దోరగా కొంచెం వేయించుకుంటే చాలు. ఇప్పుడు మిక్సీ జార్‌లోని 2 యాలకులు వేసుకొని పొడిలా చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడైతే దొండకాయలనైతే నేను శుభ్రంగా కడుక్కొని ఇలా పొడుగ్గా కోసుకున్నానండి. అయితే అదే కడాయిలోని మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయిన తర్వాత కొంచెం ఆవాలైతే వేసుకోవాలండి దీంట్లోని. ఆవాలు కొంచెం చిటపటమన్న తర్వాత ఉల్లిపాయ అయితే వేసుకోవాలి దీంట్లోని. ఉల్లిపాయ కూడా కొంచెం వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి అయితే మనం వేసుకోవాలి దీంట్లోని. 2 పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత దీంట్లోని దొండకాయలు అయితే వేసేసుకుందామండి. దొండకాయలు కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గాలండి. దొండకాయలు కొంచెం లైట్‌గా ఫ్రై అవ్వాలి. దొండకాయ కూడా బాగా మగ్గిపోయింది కదా! ఇప్పుడు దీంట్లోని ఉప్పు, కారం మనం మసాలా చేసుకొని ఉంచుకున్నాం కదా! అది కూడా వేసేయాలి. ఇప్పుడైతే సరిపడా ఉప్పు అయితే వేసుకున్నాను. కారం కూడా ఎక్కువ వేసుకోకూడదండి. ఎందుకంటే మసాలా వేసుకుంటాం కాబట్టి. కారం చాలా లైట్‌గా వేసుకొని ఇప్పుడైతే 2 స్పూన్లు అయితే మనము పొడి చేసుకున్నాం కదా! ఆ మసాలా అయితే వేసుకోవాలి దీంట్లోని. ఇప్పుడు మనం మసాలా చేసుకొని ఉంచుకున్నాం కదండీ! ఇదైతే 2, 3 టైమ్స్ అయితే వస్తదండి మనకి. ఇప్పుడు మసాలా వేసుకొని కలుపుకొని 10 నిమిషాలు మూత అయితే పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేసాం కదండీ! 10 నిమిషాలు అయింది. మూత అయితే తీసి చూద్దాము. అయిపోయిందండి. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకోవడమే. రైస్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలండి మసాలాలన్నీ కలిసే వరకు. రైస్ అయితే వేసేసుకున్నాం, కలిపేసుకున్నాం కూడా. చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా బావుంటదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మాకు కామెంట్ చెప్పండి ఎలా ఉందో ఏంటో. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.